ప్రైజ్లో సర్వశక్తిమంతుడైన యేసయ్య నామం పేట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రియదేవుని బట్టి ఈ రోజున ఉదయకాల సమయం ముందు నీ సంతోషముగా గడుపుటకు ఈ భూమి మీద నీ కన్నవారిని కానీ పొరుగు వారిని చూచి లేక ఆయన పాదాల చెంత నువ్వు మోకరిల్లి ప్రార్థించడానికి దేవుడు నీ ఆయుష్కాలమును పొడిగించినందుకు నా దేవుని నామము మహిమపరచబడును గాక. ప్రార్థన కృపాసత్య సంపూర్ణడానికి స్తోత్రాలయ్యా. ఈ దినమందు ప్రత్యేకముగా ప్రభువా నీ కృప ద్వారా ఈ వాగ్దానము ద్వారా మేము దర్శింపబడడానికి నీవు చూపిన మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు. తోడయుండండి, ఆదరించమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని లేక 4వ వచనాన్ని మనము చదువుకుందాం. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకున్న వలనో అది ఎరుగు ఉండుటయే దేవుని చిత్తం. ఇక్కడ మూడవదిగా దేవుని చిత్తం అంటే ఏమిటి అంటే పరిశుద్ధతను కాపాడుకోవడమే దేవుని చిత్తం అట. మరి ఈ రోజున మన భక్తి కలిగిన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం లోకంలో జీవించుచున్నప్పుడు నిన్ను నన్ను కూడా ప్రతి దినము చూచేది అన్య జనాంగం చూచుచూ ఉన్నారు. ఆ అన్య జనాంగము మధ్య నీవు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? వారు త్రాగుతున్నప్పుడు వారితో సహవాసం చేసి వారితో త్రాగునప్పుడు, వారు జోదమాడుతూ ఉంటే వారితో పాటు నీవు కూడా కలిసి జోదమాడుతూ ఉన్నప్పుడు, వారు వ్యర్థమైనటువంటి స్థలాలలో వ్యర్థమైనటువంటి ప్రదేశాల్లో వారు కూర్చుని వారి కాలక్షేపం చేస్తూ లేక వారు దేవునికి విరుద్ధమైనటువంటి కామముతో కూడిన మాటల వలె వారు ఉప్పొంగుతున్నప్పుడు నీవు కూడా ఆ స్థలంలో ఉంటే అది దేవుని నామానికి మహిమ కాదు కదా, అది దేవుని నామానికి అది దేవుని చిత్తము కాదు కదా. ఎలా కాపాడుకొనగలవు? నీవు వారితో సహవాసం చేస్తే ఆ అన్యజనులు నిన్ను చూచి అనుకుంటారు, దేవుని నమ్మిన వానిలోనూ భక్తి లేదు, వాడు కూడా మావలు జీవిస్తూ ఉన్నాడు. దేవుని నమ్మిన వాడు అంటే లోకం నుండి ప్రత్యేకింపబడిన వాడు అని అర్థం అండి. లోకంలో ఉన్నటువంటి ప్రతి శరీరేచ్ఛ నుండి కూడా ప్రత్యేకింపబడిన వాడు. మాట యందు కానీ, చూపు యందు కానీ, ఆలోచన యందు కానీ, తలంపుల యందు కానీ, నడవడిక యందు కానీ వీటన్నిటిని కూడా కాపాడుకొనగలిగే బుద్ధి అండి ఏది? పరిశుద్ధమైనటువంటి దేవుని పరిశుద్ధతను కాపాడుకొనడం అంటే. పరిశుద్ధతను కాపాడుకొనడం అంటే మందిరానికి మనం వచ్చుచున్నప్పుడు ఒక మంచి వస్త్రాలు ధరించుకుని వచ్చి మనం ఏదో విని కానుక వేసి వెళ్ళిపోవడం పరిశుద్ధమైన జీవితం కాపాడుకోవడం కాదు. అది దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తం అంటే పరిశుద్ధతను కాపాడుకోవడం, పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోవడం. మరి ఈ రోజున ఆ బ్రతుకు నీలో ఉందా? నువ్వు మాట్లాడుతున్న మాట ఏ రీతిగా ఉంది? నీవు ఆలోచించున్న ఆలోచన ఏ రీతిగా ఉంది? నీ తలంపులు ఏ రీతిగా ఉన్నాయి? నీ ఉద్దేశాలు ఏ రీతిగా ఉన్నాయి? నీ కోరికలు ఏ రీతిగా ఉన్నాయి? ఏ విధమైనటువంటి మనస్సు కలిగి ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఉందా? పరిశుద్ధతను కాపాడుకోగలిగే అలవాటు నీలో ఉందా? ఒక భక్తిహీనుడు లోకానుసారంగా జీవిస్తూ ఉంటే నీవు కూడా వారితో కలిసి ఆ భక్తిహీనతలో నువ్వు మునుగుతూ ఉంటే అది పరిశుద్ధతను కాపాడుకోవడం మనం అనబడదండి. ఆ భక్తిహీనుల కొరకు మోకరిల్లి ప్రార్థించు. భక్తిహీనుల కొరకు దేవుని వైపు తిరుగో. పరిశుద్ధతను కాపాడుకో, మాటను కాపాడుకో, చూపును కాపాడుకో, ఆలోచనలు కాపాడుకో. అది దేవుని చిత్తం. అంతేగాని నేను నమ్మను కదా, ఎవరు చూడడం లేదు కదా, నా పరిశుద్ధమైన జీవితం నేను కాపాడుకుంటున్నానని అనేకులు అనుకుంటున్నారు కదా అని భ్రమలో మాత్రం నీవు ఉండదు. ఎందుకంటే భ్రమలో ఉన్నవాడు అందరూ భ్రమపరచబడుతున్న ఆత్మచేత నడిపింపబడుతున్న ప్రతి ఒక్కడు కూడా నరకానికి ఆ నిత్యపాత్రుడు అవుతాడండి. దేవుని బట్టి ఈ రోజున ఈ వాగ్దానం నీ జీవితంలో ఫలించు. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉండి నీవు దేవుని వాక్యాన్ని వింటున్నా, దేవుని కొరకు జీవించు, దేవుని కొరకు బ్రతుకు, దేవుని కొరకు నిలబడు. దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన కృపాసత్య సంపూర్ణడానికి స్తోత్ర. ఉదయకాల సమయాన్ని ఈ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించండి, బలపరచు. పరిశుద్ధతను కాపాడుకొనగలిగే భక్తిని, భాగ్యాన్ని మాకు దయచేయండి. తోడయుండండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.